కాలంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ వల్ల విద్యార్థుల్లో క్రీడలు సంపూర్ణ ఆరోగ్యం పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. కళాశాలలో 4 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు మాట్లాడుతూ 7 విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ వి అవినాష్, వివిధ విభాగాల కోచ్లు పాల్గొన్నారు. తెలియట్లేదు, చాలా అవకాశాలు వస్తున్నాయి అన్నమాట. ఆ అవకాశాల్లో భాగంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గత నెల 27వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు సమ్మర్ కోచింగ్, డిఫరెంట్ గేమ్స్. అక్కడ చూస్తే క్రికెట్ బ్యాట్లు ఉన్నాయి, ఇక్కడ చూస్తే వాలీబాల్ ఉంది, అలాగే బాస్కెట్ బాల్, అలాగే టెన్నిస్, అలాగే బ్యాడ్మింటన్. ఇన్ని గేమ్స్ ఎట్ ఏ టైం కండక్ట్ చేయటం. సో దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది అనమాట. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి, మీరు ఎదగాలంటే ఏం కావాలి, మీరు లైఫ్ లో ఒక సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, స్పోర్ట్స్ ఇంపార్టెంటే, అలాగే అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చదువుకి ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే ఆటలు బాగా ఆడతారో వాళ్ళకి చాలా ఈజీగా ఏదైనా గ్రాస్ప్ చేయొచ్చు అనమాట. ఈ రోజు ఫిజికల్ యాక్టివిటీ కనుక చేస్తే మీరు ఏదైతే చదువుతున్నారో అన్ని కూడా మీకు బాగా వంట పడతాయి అనమాట. ఎప్పుడైతే అన్ని బాగా వంట పడతాయో సో న్యాచురల్ గా మీరు పొద్దున్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇప్పుడు మీరు ఎవరి పెద్దలు తీసుకున్నా సరే వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. మొదలైంది సమ్మర్ కోచింగ్ క్యాంపు డిఫరెంట్ గేమ్స్ లోని మీరందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మేము కాలేజీ కూడా కండక్ట్ చేసింది. ఫస్ట్ మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్ చెబుతున్నాను. ఎందుకంటే మీరు సింపుల్ గా ఇంటి దగ్గర కూర్చుని ఏదో 9ంటికి లేచి పొద్దున్నే అలా మీరు లేజీనెస్ గా గడపకుండా మీరు ఇతర పిల్లల కన్నా మీరు సెపరేట్ గా ఉన్నారు. మార్నింగే లేచారు, చక్కగా గేమ్స్ ఆడుకున్నారు, ఇంటికి వెళ్తున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. మీకు గేమ్స్ లో మీకు ఆ యాక్టివ్ డిఫరెంట్ గేమ్ ఒకటి వస్తుంది మీకు ఆడుకోవటం. మీరు సెల్ ఫోన్లతో ఉన్నారనుకోండి చాలా మనకి ఏం రాదు, మన టైం వేస్ట్ అవుతుంది, మనకి హెడేక్ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఫిజికల్ ఫిట్నెస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చదువుతో పాటు మీరు ఎన్నాళ్ళు చదువుకున్నారు, ఇప్పుడు ఏదో సెలవులు అంతే కదా, ఈ సెలవులను మీరు బాగా యూటిలైజ్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న ఈ 4 రోజులు నేర్చుకున్న గేమ్ ని ఇక్కడతో ఆపకండి. తర్వాత కూడా మీరు రేపు ఏ క్లాసులకు వెళ్తే ఆ క్లాసులు చదువుకుంటున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఆ గేమ్ ఆడండి. మీ ఫ్రెండ్స్ తోటి ఇతర విద్యార్థులతోటి స్కూల్లోనే ఆ గేమ్స్ ఆడండి, మీకు నచ్చిన గేమ్. ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ తీసుకున్నారనుకోండి, అది ఆడుకోండి. వాలీబాల్ ఆడండి. ఈ నెల ఆడి మళ్ళీ ఆపేస్తే మళ్ళీ రాదు. ఫిజికల్ ఫిట్నెస్ కానీ మీకు ఒక డిసిప్లిన్ కానీ ఒకే ఒక స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ తో పాటు యాక్చువల్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. మెంటల్ స్ట్రెంగ్త్ అన్ని మీకు బిల్డ్ అవుతుంది. ఈ సంవత్సరం మొన్న అంటే ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఈ శిక్షణా తరగతులు ప్రారంభమైనవి. మేజర్గా 5 ఈవెంట్స్ లో చేయటం జరిగింది. దీంట్లో సుమారుగా 130 మంది విద్యార్థులు కళాశాలని కాకుండా చిన్నపిల్లలందరూ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా క్రికెట్, అలాగే బాస్కెట్ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఈ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ కోచెస్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. వాట్ ఐ లెర్న్ యాజ్ ఎ పేరెంట్ అంటే డైలీ సర్ ఈస్ గోయింగ్ టు గివ్ అ బూస్ట్ ఫర్ ద చిల్డ్రన్. Really, they are giving boost for the children. You are not giving up and you are not going to tired and you have to give a new nourishment అని చెప్పేవారు. అది వాళ్ళకి అర్థం కాకపోయినా మాకు పేరెంట్ గా మాకు అర్థం అయ్యేది. అందుకే ఆ స్పిరిట్ బట్టి మేము మా పేరెంట్స్ గా వాళ్ళు తీసుకురావడానికి ఇక్కడ జరిగింది. అండ్ బాస్కెట్ బాల్ కోచ్ జాన్ సార్ ఆల్సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ టు ద చిల్డ్రన్ అండ్ వీఆర్ హ్యాపీ. అసలు యాజ్ ఎ పేరెంట్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద చిల్డ్రన్. నిజంగా అసలు ఎంత అంటే వాళ్ళని ఎలా బూస్ట్ చేశారంటే వాళ్ళకి గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ బాస్కెట్ బాల్ అండ్ క్రికెట్ and tennis and all that tennis, all the players and the coaches that give a good nourishment and good practice
and motivated the children very well. And as we are all of the parents నుంచి చెప్తున్నాను, we are happy కదండి.